ఉండబోతుంది అసలు? ఎలక్షన్ ఈసారి కూడా జగనే వస్తాడమ్మా. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు అతను చేసిన పథకాలకి ఏదైనా కానీ చెప్పినవన్నీ చేస్తున్నాడు. ఓకే. ఏంది రోడ్ల పరిస్థితి అంటావా, అది చేయగలిగింది ఏమి లేదు. వేస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వేస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దాని గురించి పెద్ద ఎవరు వచ్చినా కానీ చేయగలిగింది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే చెప్పిన పని చేసుకుంటూ పోతున్నాడు. అది అభివృద్ధి లేకపోతే ఇంతమంది జనాభా ఎట్ట బతకగలుగుతున్నారు? మన రాష్ట్రంలో ఇంతమంది జనాభా బతకగలుగుతున్నారంటే ఏదో కొద్ది గొప్ప అభివృద్ధి ఉండబట్టే కదా. అభివృద్ధి లేకపోతే ఈ పాటికి ఎప్పుడో నిరసనలు ధర్నాలు రాస్తారోకలు అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు నేనని కాదు, మీరు చేసిన సర్వేలు అన్నింటిలో కూడా జగననే వచ్చిందా రాలేదా? అది పరిస్థితి. ఈసారి కూడా జగనే వస్తారు కంపల్సరీగా. ఉపయోగపడుతున్నాయి కాబట్టి డబ్బులు సమస్య కాదు కదా. ఇప్పుడు ఒక స్థలం ఇచ్చాడమ్మా, 50 గజాల స్థలం ఇచ్చాడు. ఒక గజం 3,000 కాడికి వేసుకున్నా 1,50,000 మనం బయట తెచ్చుకుంటే 3,000 వడ్డీ తెచ్చుకోవాలి కదా. ఎందుకు పనికి 30 గజాల్లో కూడా బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 50 గజాలు బిల్డింగ్ కట్టుకోలేరా? ఒక గది పైన ఇంకో గది వేసుకున్నా కానీ ఫ్యామిలీ బతికేచ్చుగా. అది కొనాలంటే ఇంకెంత కష్టపడాలి మనం. ఇప్పుడు నేనున్నాను, ఈ ఆటో తోలుకొని 1,50,000 తెచ్చుకుంటే బయట వడ్డీలు ఎంత 10 రూపాయలు 5 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు ఆ లెక్కన 1,50,000 4-5 ఏళ్ళు అయింది ఆయన ఇచ్చి. ఏంది నెలకి వేసుకున్నా కానీ సంవత్సరానికి 36,000 రూపాయలు, 12 36,000. ఇప్పుడు 4 సంవత్సరాలకి 4 లక్షలు వచ్చినట్టే కదా. మరి ఇంకా ఉపయోగం లేనిది ఎక్కడ మనకి? ఏముండదు, అందరికి అందుతున్నాయి. ప్రతి ఒక్క రూపాయి తీసుకునే వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమాను, ఇది వైసీపీకి అందుతుందా ప్రజలందరికీ అందుతుందా లేదనేది చెప్పమాను. వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు ప్రశ్నించుకోవాలా. అది ఎవరు ఇవాళ గుర్తొచ్చిందా? కరోనా టైంలో రాజన్న బిడ్డేగామా, మరి ఆ రోజు గుర్తు రాలేదా? ఈ 4 ఏళ్ళు గుర్తు రాలేదా? మొన్న తెలంగాణ ఎలక్షన్లు అప్పుడు ఇటు వచ్చేయచ్చు కదా మరి ఆమె. అప్పుడు కూడా అక్కడ ఉండి ఇవాళ రాజన్న బిడ్డ అని చెప్పి వస్తే ఎవరు నమ్ముతాడు? ఎవడో నమ్మడు. ఏదో వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు తిరగడం. డైవర్ట్ అంటే ప్రజల నిర్ణయాన్ని మనం చెప్పలేం కాబట్టి వీలైనంత వరకు వైఎస్ఆర్ఏ వస్తుంది పక్కగా. ఎన్ని కలిసి వచ్చినా కానీ సింగిలే డబలే. అది ఏముండదు. కాబట్టి కొద్ది గొప్ప 1-2 సీట్లు తగ్గచ్చు. ఆటుపోట్లు ఎత్తు పల్లాలు అనేది తగ్గచ్చు. సీఎం పక్కా జగనే అవుతాడు. ఎవరు? భగవంతుడే గెలిపిస్తాడు. ప్రజల దగ్గర దేనికి? భగవంతుడే ప్రజల్లోకి వచ్చి గెలిపిస్తాడు.